గిరిజన ఔత్సిక పారిశ్రామికవేత్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మళ్ళీ తిరిగి 100% గెలుస్తారు. ఇందులో మారల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, యూ మైట్ హ్యావ్ స్పీడ్ బంప్స్, యూ మైట్ హిట్ హెడ్ విండ్స్, ఎదురుగాళ్ళు, ఎదురు దెబ్బలు జీవితంలో అందరికీ తగులుతాయి, ఎంత గొప్ప వాళ్ళకైనా తగులుతాయి. కానీ ద ఛాలెంజెస్ ఇన్ స్టేయింగ్ ఆన్ ద కోర్స్. ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ డెసిషన్. ఎవ్రీథింగ్ లుక్స్ హేజీ, అరే ఇంకా కష్టమేమో అనిపిస్తున్నప్పుడు అందులో ఉండడం అనేది కొంత అప్పుడప్పుడు చాలా అసంబద్ధంగా అనిపిస్తుంది. అరే ఇది కాదు, ఇంప్రాక్టికల్ అనిపిస్తుంది. కానీ టు స్టే ద కోర్స్, టు మేక్ థింగ్స్ హ్యాపెన్, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కరేజ్, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ రిజాల్వ్, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ గట్స్. అండ్ రిమెంబర్, there's no glory that comes without guts, there's no glory that comes without gumption. అంటే నో గట్స్ నో గ్లోరీ అనే స్లోగన్ వినే ఉంటారు. ఆ పద్ధతుల్లో అంత డిటర్మైన్డ్గా పనిచేయకపోతే సక్సెస్ఫుల్ ఎవరెవరు. సరే ఎవరెవరో ఏదో చెప్తుంటారు, కానీ వాస్తవం ఏంటంటే ఈ కుల వ్యవస్థ అనేది నేను బలంగా నమ్మేది, నా వ్యక్తిగతమైన అభిప్రాయం. కుల వ్యవస్థ అనేది దేవుడు మనిషిని పుట్టించాడు, మనిషి కులాన్ని పుట్టించాడు. ఒకరు ట్రైబల్ అని, ఒకరు దళిత్ అని, ఒకరు ఫలానా అని మనం పుట్టించుకున్న కథలు తప్ప దేవుడేమి మన నెత్తి మీద ఏం రాసి పంపలేదు. నువ్వు ట్రైబల్, నువ్వు దళిత్, నువ్వు ఫలానా ఎవరూ రాయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలో జరిగిన తర్వాత నేననేది ఏంటంటే, తెలివి మాత్రం 1000%. అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ విత్ ఆల్ మై హార్ట్. ఎందుకంటే ఐ హ్యావ్ ఫ్రెండ్స్, ఐ వాజ్ రేజ్డ్ ఇన్ హైదరాబాద్, ఐ వాజ్ రేజ్డ్ ఇన్ కరీంనగర్, ఐ వాజ్ రేజ్డ్ ఇన్ టౌన్స్ ఆల్ అలాంగ్. నాకు కుల వ్యవస్థ గురించి కానీ, కులాల గురించి కానీ ఈ రాజకీయాల్లోకి వచ్చేదాకా నిజంగా పెద్దగా తెలియదు. నేను బలంగా నమ్మేది ఏంటంటే, ప్రతి మనిషిలో సేమ్ లెవెల్ ఆఫ్ టాలెంట్ ఉంటుంది, సేమ్ లెవెల్ ఆఫ్ తెలివితేటలు ఉంటాయి, సేమ్ లెవెల్ ఆఫ్ ఇన్బిల్ట్ క్వాలిటీస్ ఉంటాయి. అందులో సమస్య లేదు. టాలెంట్ ఎవడి అబ్బ సొత్తు కాదు, ఎవడి గుత్త సొత్తు కూడా కాదు, అందరిలో సమంగానే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ ఆపర్చునిటీని పట్టుకోవడం ఎట్లా, రైట్ ప్లేస్ రైట్ టైం, వస్తున్న ఆపర్చునిటీని ఎట్లా మనం పట్టుకోవాలి. ఐ రియలీ కాంప్లిమెంట్ సోమేష్ కుమార్ గారు, బికాస్ ఈవెన్ దో ద చీఫ్ మినిస్టర్ gave his blessing for this program, it takes a lot of time, it takes a lot of tenacious effort to make it a success. Today probably Telangana is the only state in the country where you have 500, not 1, 2, but 500 entrepreneurs from tribal communities sitting here proudly talking about 120 units which have already been grounded, and there are several others in the pipeline which I am sure will be grounded successfully. చిన్న విషయం కాదు ఇది. నేను ఇప్పుడే సురేష్ కదే చెప్తా ఉంటే, లెట్ us take this to the next level. ఇక్కడతో హ్యాపీగా ఉండకుండా, ఇక్కడతో సరిపెట్టుకోకుండా, let us inspire other people, because there is a thing called relativity. అంటే ఏంటి, ఇప్పుడు మీరు సడన్గా నేను మీకు జకర్బర్గ్ ఫోటో చూపెట్టి, లేదా ఇంకొకరి ఫోటో, ఒక అమెరికాలో ఏదో విజయవంతమైన స్టార్టప్ ఒక ఇలాన్ మస్క్ ఫోటో చూపెట్టి, ఇగో ఈయనను చూసి మీరు నేర్చుకోండి అంటే ఈయనెవరు అంటారు. అదే మీ నియోజకవర్గంలో లేదా మీ ఊళ్ళో, మీ తాండాలో, ఇవాళ మీ గూడెంలో మీ ఫోటో పెట్టి ఈ అబ్బాయి ఈ అమ్మాయి చేయగలిగినప్పుడు నువ్వెందుకు చేయకూడదు అనే ఆలోచన ఒకవేళ కనుక మనం రేకెత్తించగలిగితే యంగ్ మైండ్స్లో, ఐ థింక్ దేర్ ఇస్ నో బెటర్ స్టోరీ దాన్ దిస్. ద కైండ్ ఆఫ్, ఇప్పుడు I was amazed when I heard the etymology of the word Harleys. Harleys అంటే అదేదో ఇంగ్లీష్ వాడు పెట్టిన పేరులా ఉంది చూడడానికి, కానీ దాని వెనకాల ఉన్నది హరిలాల్ అండ్ లీలా అంటే I was zapped. So the thing is, it takes that bit of little tweaking, కొద్దిగా తెలివితేటలు, యూనివర్సల్ అపీల్ వచ్చే విధంగా చేయడము. ఇది కేవలం ఒక ట్రైబల్ ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ నుంచి వచ్చిందే కాదు, మొత్తం అందరి కోసం చేస్తున్న కార్యక్రమం అనే పద్ధతుల్లో మనం కనుక కొద్దిగా బ్రెయిన్ అప్లై చేసి, థాట్ అప్లై చేసి, మార్కెటింగ్ కొద్దిగా పర్ఫెక్ట్గా చేసుకుంటే ఒక తిరుగులేని సమాజాన్ని, తిరుగులేని ఎంటర్ప్రైజ్ నిర్మించవచ్చు అని వాళ్ళ ఒక్కరు కాదు ఎంతోమంది ప్రూవ్ చేస్తూ ఉన్నారు. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ జస్ట్ టెలింగ్ సత్యవతి గారు ఆల్సో, మనం నెక్స్ట్ ఏం చేయాలి. ఇప్పుడు 500 మందిని మనం ఎవరైతే తయారు చేశామో, యూ గైస్ షుడ్ బికమ్ బ్రాండ్ అంబాసిడర్స్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. యూ గైస్ షుడ్ లీడ్ ఇట్ ఫ్రమ్ ద ఫ్రంట్. కొందరు ఇంకా సెటిల్ అవ్వాలి, నాకు తెలుసు. నాట్ ఎవ్రీబడి ఈజ్ సెటిల్డ్, దేర్ ఆర్ స్టిల్ సమ్ టీథింగ్ ఇష్యూస్, టీథింగ్ పెయిన్స్. ఐ వాజ్ జస్ట్ డిస్కసింగ్ విత్ సురేష్, ఈ 5 సంవత్సరాల లెర్నింగ్స్ ఏంటి, వాట్ ఆర్ ద లెర్నింగ్స్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్, ఇప్పటిదాకా ఉన్న పెయిన్ పాయింట్స్ ఏంటి, వీటి నుంచి ఎట్లా అధిగమించాలి, ఎక్కడ సపోర్ట్ అవసరం. దిస్ సంథింగ్ కాల్డ్ వ్యాలీ ఆఫ్ డెత్.
వ్యాలీ ఆఫ్ డెత్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇట్లా హాకీ స్టిక్ అనుకుంటే ఒక గ్రోత్ కర్వ్ని, హాకీ స్టిక్ ఇట్లా ఉంటుంది కదా, అట్లా అనుకుంటే ఇనీషియల్గా కిందికి పోయేటప్పుడు కనుక మనం హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే బ్రహ్మాండంగా ఆ తర్వాత టేక్ ఆఫ్ తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఆ హ్యాండ్ హోల్డింగ్ ఎట్లా చేయాలి, ఆ స్పెషల్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఏం సపోర్ట్ ఎక్స్టెండ్ చేయాలి, ఇది తప్పకుండా 5 సంవత్సరాల ప్రోగ్రామ్ నుంచి కొన్ని లెర్నింగ్స్ కావాలి. ఐ రిక్వెస్ట్ ఆర్ చీఫ్ అడ్వైజర్ సోమేష్ కుమార్ గారు, మీరు ఇప్పుడు దాకా దీన్ని యూవ్ బేసిక్లీ బీన్ బేబీ సిట్టింగ్ దిస్ ప్రోగ్రామ్. మీరు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మీరే ఇప్పుడు దాకా కొంత కన్సెప్చువలైజ్ చేసి ఈ స్థాయి దాకా తెచ్చారు. మీరు ఎట్లాగో మేము హడావుడిలో ఉన్నాం, ఎలక్షన్ హడావుడిలో, నేను సత్యవతక్క, ఇంకో 4 రోజులైతే మీకు దొరకం మేము. ఈరోజు దొరకడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది మీకు. సోమేష్ కుమార్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 4 రోజుల్లో ప్లీజ్ కమ్ అవుట్ విత్ అ ప్లాన్ ఫర్ ద రోడ్ అహెడ్. ఎట్లా ఈ ప్రోగ్రామ్ని ఇంకా విజయవంతంగా 500 కాదు 5,000 ఎంటర్ప్రెన్యూర్స్ని ఎట్లా తయారు చేయాలి, దట్ షుడ్ బి ద గోల్.